హలో వైటీ ఫ్యామిలీ, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఒక ఫ్లవర్ పాట్ డెకరేషన్ అండి. ఇది మా ఇంట్లోన పాతది ఉండింది, అది మట్టిది. ఎలా చేయాలా అనేసి ఆలోచిస్తూ ఉంటే నాకు ఒక ఐడియా వచ్చిందండి. ఇలా పెయింట్ చేస్తే చాలా బాగుంటుంది కదండి. కొంచెం డెకరేషన్ కూడా చేశానండి. మీరే చూడండి, ఎంత బాగుందంటే అంత బాగుంది. మనం ఇంట్లోనే ఇలా ఈజీగా ఉండే దాంతోనే చేసుకోవచ్చండి. ఫ్లవర్స్ వేసామంటే చాలా బాగుంటుందండి అసలు. మొత్తం ఇలా బ్లూ పెయింట్ అంతా వేసేసిన తర్వాత ఇప్పుడు ఎల్లో పెయింట్ని వేయాలండి. అది లెమన్ ఎల్లో వేస్తేనే చాలా బాగుంటుంది. నార్మల్గా గోల్డెన్ ఎల్లో వస్తుంది కదా, అది కాకుండా లెమన్ ఎల్లో లైనింగ్కి వేసినామంటే చాలా, ఇదనే కదండి, వేరే దాంట్లో కూడా పాట్స్కి లెమన్ ఎల్లో అనేది చాలా బాగుంటుంది. అలా నేను లైన్స్ వేసేసాను. లైన్స్ వేసేసి ఎల్లో లైనింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వైట్ అనేది వేస్తున్నాను. వైట్ అయిపోయిన తర్వాత రెడ్ కలర్ తీసుకొని దానికి అవుట్లైన్ అనేది వేసాను. నేను చూపించాను కదా అలా. ఇప్పుడు పైన వచ్చేసి కలర్స్ వేస్తే చాలా లుక్ వస్తుంది అనేసి మల్టీ కలర్స్ వేసానండి. చూడండి ఎంత అంటే ఎంత లుక్ వచ్చిందో, చాలా బాగా లుక్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ నేను గ్లూ పెట్టేసి రౌండ్వి మిర్రర్స్ ఉంటే అవి అతికించానండి. చాలా అంటే చాలా లుక్ వచ్చేసింది. చూడండి ఎంత లుక్ వచ్చిందో. మల్టీ కలర్స్తోన మిర్రర్స్తోన ఆ బ్లూ కలర్ పాట్ అనేది చాలా అంటే చాలా బాగుంది. మనం ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చండి. జస్ట్ ఒక ½ అన్ అవర్ టైం అంతే. చాలా బాగుంటుంది. ఇంట్లో ఇలా ఫ్లవర్స్ పెట్టుకున్నామంటే మంచి గుడ్ వైబ్స్ అనేది వస్తుంది. పాజిటివ్ ఉంటుందండి ఇంట్లోన. ఎంత బాగుందో కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.